భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు విషయంలో ఆయన యొక్క పాత్ర కూడా చాలా కీలకమైనది. ఆయన పట్ల పార్టీ అధిష్టానం కూడా చాలా సానుకూలమైనటువంటి వైఖరితో వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే పార్టీని ఈ తరహాగా ముందుకు తీసుకుపోవడంలో కావచ్చు, లేదా కేడర్ను కాపాడుకోవడంలో కానీ, లేదా గట్టి స్థానిక పార్టీలు ఉన్నప్పటికీ కూడా వాటికి ధీటుగా పార్టీని మళ్ళీ పునరుజ్జీవం కల్పించడంలో ఆయన పాత్ర కూడా చాలా కీలకమైంది. సో కాబట్టి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా అవకాశాలు ఉంటాయనేది కూడా అందరూ భావిస్తూ వచ్చారు. మరొక వైపు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఉత్తరప్రదేశ్ లో సంపూర్ణమైన మెజార్టీ వచ్చిన వెంటనే కూడా ఆయనకే ఛాన్స్ ఉంటుందనేటువంటిది వచ్చింది. మరొక వైపు మనోజ్ సిన్హా పేరు కూడా తెర మీదకి వచ్చింది. కానీ వీరందరికంటే కూడా కేశవ్ ప్రసాద్ మౌర్య అనే వ్యక్తి చాలా కీలకమైనటువంటి పాత్ర కాబట్టి ఆయనకే ఛాన్స్ ఉంటుందని కూడా అందరూ భావిస్తారు. అయితే ఒకవేళ ముఖ్యమంత్రి కాకపోయినా ఆయనకు డిప్యూటీ సీఎం లాంటి హోదా ఇచ్చే అవకాశాలు కూడా మనకు కాలేకపోలేదు. అయితే ఇక్కడ ఆదిత్యనాథ్ విషయానికి వచ్చేసరికి కూడా ఆయన కరుడుగట్టినటువంటి భారతీయ జనతా పార్టీ వాదిగా అంతకు ముందు నుంచి కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి యువసేన స్థాపన చేసి మొత్తం యువకులను అయితేనేమి వారందరినీ కూడగట్టడం కానీ చైతన్యపరచడంలో కావచ్చు, మొత్తం ఈయన చాలా కీలకమైనటువంటి రోల్. 26 సంవత్సరాల వయసులోనే ఆయన రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి గెలుపొందడమే కాకుండా గోరఖ్పూర్ నుంచి వరుసగా ఆయన విజయం సాధిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో పార్టీలో కూడా బలమైనటువంటి వ్యక్తి కానీ బలమైనటువంటి పట్టు ఎన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫైనల్ నిర్ణయం తర్వాత ఆదిత్యనాథ్ ఉన్నటువంటి ప్లస్లు మైనస్లు అన్ని కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఆయన దగ్గర కొంత కాంట్రవర్షియల్ కామెంట్స్ కావచ్చు, కాంట్రవర్షియల్ నిర్ణయాలు అనేది ప్రస్తుతం ఎలా ఉండబోతుంది అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారుతుంది రంజని. అయితే శ్రీహరి, మనం ఇప్పుడే లేటెస్ట్ గా చూస్తున్నాం శాసనసభాపక్ష నేతలందరూ కూడా యూపీ సీఎం గా ఈ యోగి ఆదిత్యనాథ్ సింగ్ పేరునే ఏకగ్రీవంగా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు ఏదైతే మనం ముందే అనుకున్నామో ఇద్దరు డిప్యూటీ సీఎంలని, ఆ ఇద్దరిలో మనం అనుకున్నట్టుగానే ఇక్కడ కేశవ్ మౌర్యకి ఒక డిప్యూటీ సీఎం గా అవకాశం, అదేవిధంగా దినేష్ వర్మ అనే తాజాగా మరో కొత్త పేరు అనేది తెరపైకి రావడం జరిగింది. వీరిద్దరు యొక్క ప్రొఫైల్ ఏంటి, బీజేపీలో వీరిద్దరు పోషించిన కీ రోల్స్ ఏంటి ఇప్పటి వరకు? ప్రస్తుతం ముఖ్యంగా కూడా చూసినప్పుడు ఏదైతే ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ అనే ఆయన రావడానికి ప్రధానంగా కారణం కూడా యోగికి ఆయన యువ నాయకుడిగా గుర్తింపు ఉంది. అంతేకాకుండా పార్టీలో ఆయన చేసినటువంటి కృషి కూడా పార్టీ అభివృద్ధికి విశేషంగా కూడా కృషి చేశాడు. భారతీయ జనతా పార్టీ అధికారంలో లేని సమయంలో కూడా ఉత్తరప్రదేశ్ లో ఆయన ఎంపీగా గెలుస్తూ తనదైన శైలిలో పార్టీని ముందుకు నడిపించినటువంటి పరిస్థితి. సో దానికి తోడుగా ఆయన తన వాణిని పార్లమెంట్ లో కావచ్చు, దేశవ్యాప్తంగా వినిపించడంలో కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా గతంలో జరిగినటువంటి ఎన్నికల సమయంలో లోక్సభకు జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో కూడా ఉత్తరప్రదేశ్ లో ఈ తరహా ఊపు వచ్చేందుకు నరేంద్ర మోడీ, అమిత్ షాలే కాకుండా యోగి ఆదిత్యనాథ్ యొక్క పాత్ర కూడా ఉంది. అందుకోసమనే ఆయన వైపు కూడా మొగ్గు చూపారు. అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్లు కావచ్చు, ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వారు కూడా ఈయనకే మొగ్గు చూపారనేటువంటి అర్థం తెలుస్తోంది. అంతేకాకుండా ప్రాథమికంగా నిర్వహించిన కొన్ని సర్వేల్లో కూడా యోగి ఆదిత్యనాథ్ లాంటి నిరాడంబర వ్యక్తి, పార్టీ కోసం పనిచేసే వ్యక్తి, పూర్తి స్థాయిలో పార్టీ కోసమే కృషి చేస్తున్నటువంటి వ్యక్తికి మనకి కూడా కొంత ప్రయోజనం ఉంటుంది. అంతేకాకుండా ఆయన పైన ఎలాంటి అవినీతి ఆరోపణలు కానీ ఇతరత్ర అంశాలు కూడా లేవు కాబట్టి ఈ విధంగా చూసినప్పుడు కూడా ప్లస్ పాయింట్ అవుతుంది అనేది కూడా ఇక్కడ భావిస్తున్నారు. ఆయనకు అవసరమైనటువంటి సహకారాన్ని లేదా పార్టీ క్యాడర్ని కాపాడుకునేందుకు అవసరమైనటువంటి వ్యూహరచనతో ముందుకు సాగేందుకు కేశవ్ ప్రసాద్ మౌర్య లాంటి వారికి ఉప ముఖ్యమంత్రి పోస్ట్ ఇస్తే వారి సహకారంతో ఆయన ప్రభుత్వాన్ని పూర్తిగా నడిపేందుకు కూడా అవకాశాలు ఉంటాయి. సో ఎన్ని అంశాలని పరిగణలోకి తీసుకుని యోగి ఆదిత్యనాథ్కే యూపీ లాంటి పెద్ద రాష్ట్రం ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టినట్లుగా మనకు అర్థమవుతుంది రంజని. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.